అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియో అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వేణుగోపాలరావు. నా రేడియో కాల్ సైన్ VU2VNO. ఈ వీడియోలో నేను మీకు కొన్ని హెచ్ఎఫ్ సంబంధించిన హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ సంబంధించిన ఏరియల్స్, కొన్ని రకాల పవర్ సప్లైలు, వాటి కట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నా అనుభవాలు మీతో పంచాలని అనుకుంటున్నాను. మొదటగా చూసినట్టయితే హెచ్ఎఫ్ హై ఫ్రీక్వెన్సీ సెట్ గత వీడియోలో చెప్పినట్టు లైన్ ఆఫ్ సైట్ ప్రాతిపదికన కాకుండా స్కైవేవ్ ఆధారంగా రిఫ్లెక్షన్ వేవ్ మెథడ్లో సుదూర తీరానికి వెళ్ళిపోతుంది సిగ్నల్ చాలా తక్కువ పవర్లో. అయితే హెచ్ఎఫ్ అనే దానికి హెచ్ఎఫ్ సెట్లో మనం వాడే ఫ్రీక్వెన్సీలకి మనం యాంటెనాలు చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. మన హోమ్ రూ యాంటెనా విషయానికి వచ్చినట్లయితే ఇన్వర్టెడ్ వి యాంటెనా అనేది ఒకటి ఉంది. అది వరల్డ్ వైడ్గా చాలా పాపులర్. 2 వైర్లతోటి 33 అడుగుల 6 అంగుళాలు కొలత తీసుకుని 2 వైర్లని మనము ఒక వెదురు కర్రకి తగిలించి ఇంగ్లీష్ అక్షరం వి తిరిగేస్తే వచ్చిన ఆకారం రూపంలో లాగా మనం మన రూఫ్ టాప్ మీద కట్టగలిగినట్లయితే సరిపోతుంది. ఆ సిగ్నల్తో మనం ఖండాంతరాలు మాట్లాడచ్చు ఒక 30-40 వాట్లతోటే. ఇక్కడ మనం ప్రస్తావించిన విషయం ఏంటంటే టెక్నికల్గా విహెచ్ఎఫ్ సిగ్నల్కి వచ్చేటప్పటికి యాంటెనాని ఒక ఐరన్ అంటే మెటల్ మాస్ట్కి ఇన్స్టాల్ చేయమని అడుగుతాం, ఉన్నంతలో హైట్ పెట్టమంటాం. కానీ ఇక్కడ హెచ్ఎఫ్ సిగ్నల్ వరకు వచ్చేటప్పటికి వైర్ యాంటెనా అనేది మనం ఒక 15 అడుగుల వెదురుకరకి కట్టి మనం నిలబెట్టచ్చు. మెటల్ మాస్ట్ ఉపయోగించక్కర్లేదు, ఉపయోగించకుండా ఉండడం అనేది కూడా మనకి బెస్ట్. అయితే సిగ్నల్ రేడియేషన్ అనేది వైర్ యాంటెనాలో వైర్ చివరి భాగాల్లోంచి ట్రాన్స్మిట్ అయ్యి బయటకు వెళ్తుంది. దానికి ఒక మెజర్మెంట్ ఉంది, ఫార్ములా ఉంది. అది కూడా మీకు రాబోయే వీడియోలో నేను వివరిస్తాను. ఇక్కడ కూడా విహెచ్ఎఫ్లో మాదిరిగానే హెచ్ఎఫ్లో సింగిల్ బ్యాండ్కి ఒక యాంటెనా ఎప్పుడు కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో కూడా మనం SWR అనేది 1:1.2 ఉండేలాగా చూసుకున్నప్పుడు మన సిగ్నల్ RXతో పాటు TX కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి కొంతమంది 40 మీటర్ బ్యాండ్ యాంటెనాతో పాటు 20 మీటర్ బ్యాండ్ యాంటెనా కూడా కలిపి కడతారు. ఇక్కడ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 2 బ్యాండ్లకి కలిపిన యాంటెనా కట్టడం వలన సింగిల్ బ్యాండ్ యాంటెనా కన్నా డ్యూయల్ బ్యాండ్ యాంటెనా RX గెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే చాలా మంది ఇక్కడ సింపుల్ గా కట్టేటప్పుడు ఇన్సులేటెడ్ వైర్ ఉన్నటువంటి వైర్ తోటి ఇన్వర్టెడ్ యాంటెనాని ఇన్స్టాల్ చేస్తారు. కానీ దానికన్నా కూడా బేర్ కాపర్ వైర్ మనం హ్యాండిల్ చేయగలిగితే చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. RX అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది యాంటెనా కట్టేటప్పుడు తీసేటప్పుడు వీలుగా ఉంటుందని చెప్పి ఫీడ్ పాయింట్ దగ్గర కనెక్టర్ కూడా వాడతారు. అయితే ఇక్కడ నా అనుభవంలో చెప్పే విషయం ఏంటంటే సాధ్యమైనంత మట్టికి ఫీడ్ పాయింట్ దగ్గర కనెక్టర్ వాడకుండా డైరెక్ట్గా సోల్డర్ చేయగలిగితే చేసిన తర్వాత దాన్ని వెదర్ ప్రూఫ్గా చేయాలి. అలా చేసినట్లయితే కనెక్టరు దాని తాలూకా ఆక్సిడైజేషన్ ఎఫెక్ట్లు, సిగ్నల్ లాసు అనేవి చాలా తగ్గుతాయి. ఒక కనెక్టర్ దగ్గర 1 dB సిగ్నల్ లాస్ అయిపోతుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి సోల్డరింగ్ కరెక్ట్గా చేయడం అనేది ఒక మంచి పద్ధతి. అయితే ఇక్కడ యాంటెనాలు అనేవి ఇన్వర్టెడ్ యాంటెనాలు ప్రాచుర్యం పొందినాయి, కానీ ఇంకా రకరకాల యాంటెనాలు కూడా ఉన్నాయి. వర్టికల్ యాంటెనాలు ఉన్నాయి, కాప్ వేవ్ యాంటెనాలు ఉన్నాయి, ఇంకా రకరకాలు ఉన్నాయి. హెచ్ఎఫ్లో కూడా యాగి బీమ్లు ఉన్నాయి. అవన్నీ కూడా మన వేవ్ లెంగ్త్ని బట్టి ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం రూఫ్ టాప్ మీద పెట్టి మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇళ్ళు చిన్నవి అవ్వడం వలన రూఫ్ టాప్ మీద పెద్దగా ప్లేస్ లేకపోవడం వలన యాగి బీమ్ యాంటెనాలు అనేవి కట్టడానికి వాళ్ళకి స్థలం సరిపోవట్లేదు. దాన్ని చాలా గట్టి మాస్ట్ మీద అటు ఇటు తిప్పేటప్పుడు కూడా ఏమి తగలకుండా దానికి దగ్గరలో మెటాలిక్ ఆబ్జెక్ట్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది అన్ని రకాల రూఫ్ టాప్ మీద అలా అవకాశం ఉండటం లేదు. అందుకొరకు చాలా మంది ఫిక్స్డ్ పద్ధతిలో అంటే స్థిరంగా ఒక దగ్గర ఉండేలాంటి ఇన్వర్టెడ్ వీని చాలా మంది ఉపయోగిస్తున్నారు. అవి కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఫార్ములా ప్రకారం పైనుంచి చూసినప్పుడు 2 ఎలిమెంట్ల మధ్యలో 90 డిగ్రీల యాంగిల్ మాత్రం మెయింటైన్ చేయాలి. అంతకన్నా తక్కువ యాంగిల్ మెయింటైన్ చేసినట్లయితే సిగ్నల్ ఎక్కువ దూరం ట్రావెల్ అవ్వదు. కానీ అలాగని చెప్పి మనం ఎక్కువ వెడల్పు 90 డిగ్రీస్ కన్నా 100 డిగ్రీస్ పెడితే తక్కువ డిస్టెన్స్లో ఉన్నటువంటి స్టేషన్స్ మనకి సుదీర తీరంలో ఉన్నటువంటి స్టేషన్స్ మనకి వినబడుతుంటాయి. అదొకటి ఉంది. అందుగురించి సెంటర్ ఫ్రీక్వెన్సీ, సెంటర్ యాంగిల్ అనుకున్నట్లుగా మనం మాస్ట్ దగ్గర 2 ఎలిమెంట్లకి మధ్యలో 45, 90 డిగ్రీలు ఉండేలాగా అటు 20 మీటర్కి
40 మీటర్‌కి కలిపి ఉండేలాగా మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎండ్ పాయింట్ ఎప్పుడు కూడా ఫోల్డ్ చేసి వదిలేయకుండా ట్యూనింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఎండ్ పాయింట్‌ని మళ్ళీ దీనికే చుట్టి ఆ బేర్ కాపర్ వైర్‌ని సాల్డర్ చేసి వదిలిపెట్టాలి. ఎండ్ పాయింట్‌ల దగ్గర మెటాలిక్ ఆబ్జెక్ట్స్ లేకుండా చూసుకోవాలి. కొంతమంది రూఫ్ మీద కొన్ని పారాపెట్ వాల్‌కి సంబంధించినటువంటి ఐరన్ స్ట్రక్చర్‌లు, కొన్ని బీమ్ రాడ్స్ అవన్నీ ఉండిపోతుంటాయి. దానికి దగ్గరలో ఉండకూడదు. దానికి దగ్గరగా కట్టకూడదు. బెస్ట్ ఏంటంటే ఫిషింగ్ నైలాన్ వైర్ తోటి ఎండ్ పాయింట్‌లని కట్టాలి. అది సాధ్యమైనంత మట్టికి మెటాలిక్ ఆబ్జెక్ట్స్ లేకుండా మెటాలిక్ ఆబ్జెక్ట్ నుంచి కనీసం 1 మీటర్ దూరం ఎండ్ పాయింట్ ఉండేలాగా దాన్ని మనం మాస్ట్ ఎక్కడ పెట్టాలనే దాన్ని ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. మొదట ప్లాన్ చేసుకున్నప్పుడే కొంచెం ఇబ్బంది. తర్వాత మనకి అంత ఇబ్బంది ఉండదు. ఒకసారి సెట్ అయిన తర్వాత సంవత్సరాల తరబడి పనిచేస్తూనే ఉంటుందది. బేర్ కాపర్ వాడినప్పుడు సాధ్యమైనంత మట్టికి మన రూఫ్ మీద వెళ్ళేవాళ్ళు ఎవరు కూడా దాన్ని చేత్తో టచ్ చేయకుండా ఉండే విధంగా దాన్ని మనం అలా ప్లాన్ చేసుకుని కట్టుకుంటే అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రాన్స్మిట్ చేసేటప్పుడు దాంట్లో ఆర్ఎఫ్ వేవ్ వెళ్తున్నప్పుడు ఎవరైనా ముట్టుకుంటే అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఆ జాగ్రత్తలు తప్పనిసరి. అయితే వీహెచ్ఎఫ్ స్టేషన్‌కి వచ్చేటప్పుడు వీహెచ్ఎఫ్ యాంటెన్నాకి ఒక సరియైన సెపరేట్ గ్రౌండ్ ఎర్త్ ఇమ్మనమని చెప్తుంటాం. కానీ హెచ్ఎఫ్‌కి వచ్చే వరకు అక్కడ సరియైన గ్రౌండ్ ఎర్త్ అనేది సెట్‌కి ఇవ్వాలి. వీహెచ్ఎఫ్‌లో యాంటెనాకి ఇస్తాం. హెచ్ఎఫ్‌కి వచ్చే వరకు సెట్‌కి ఒక పెర్ఫెక్ట్ ఎర్త్. సాధారణంగా మనం ఇంట్లో వాడే 230 వోల్ట్స్‌లో వచ్చేటువంటి యాంటెనా 230 వోల్ట్స్ లోపల ఉన్నటువంటి ఎర్త్ కనెక్షన్‌ని మనం ఉపయోగించేసి మన సెట్‌కి ఇచ్చేస్తాం. మన పవర్ సప్లైకి ఇచ్చేస్తాం. కానీ మన కమ్యూనికేషన్ ప్రొసీజర్ ద్వారా అది కరెక్ట్ కాదు. 230 వోల్ట్స్‌లో 3 పిన్ ప్లగ్‌లో ఉన్నటువంటి ఎర్త్‌ని పవర్ సప్లైకి మాత్రమే వాడాలి. మన సెట్‌కి డీసీకి కనెక్ట్ చేసే ఎర్త్ అది పూర్తిగా సెపరేట్ ఉండాలి. ఇంకా దేనికి కనెక్షన్ లేకుండా అది పూర్తిగా సెట్ నుంచి డైరెక్ట్‌గా భూమిలోకి మాత్రమే వెళ్ళేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే సరియైన ఎర్త్ ఎఫెక్ట్ ఉంటుందో మన సిగ్నల్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా అవతల వాడికి వెళ్తుంది. అదే సమయంలో లో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫియరెన్స్ అనేది కూడా చాలా మటికి కట్ అయిపోతది. మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీహెచ్ఎఫ్ సెట్స్ వాడుతున్నప్పుడు ఎస్ఎంపీఎస్ పవర్ సప్లైలు కొంతవరకు సహకరిస్తాయి. కానీ హెచ్ఎఫ్ విషయానికి వచ్చే వరకు నేనైతే ఎస్ఎంపీఎస్ పవర్ సప్లైలు వాడొద్దని చెప్తాను. ఎస్ఎంపీఎస్ పవర్ సప్లైలు అన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీలకి డిజైన్ చేయబడ్డవి. చాలా హై ఫ్రీక్వెన్సీ. మన హెచ్ఎఫ్ ఫ్రీక్వెన్సీలకి అది ఇంచుమించుగా చెప్పాలంటే సూట్ అవ్వదు. ఎక్కడో సూటబుల్‌గా ఉన్నది దొరికినప్పుడు మీరు వాడొచ్చు. కానీ ఎర్త్ లేకుండా మాత్రం ఆ పవర్ సప్లైని ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని వాడరాదు. అలాగే సెట్‌కి కూడా సెట్ ఎర్త్ చేస్తే యాంటెనాని కూడా ఎర్త్ అయ్యి గ్రౌండ్ ద్వారా వెళ్తుంది. ముఖ్యంగా ముగించేటప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే లైట్నింగ్ ఎఫెక్ట్‌లో బేర్ కాపర్ వైరు చాలా సెన్సిటివ్‌గా లైట్నింగ్ ఎఫెక్ట్‌ని లాగేస్తుంది. ఇది ప్రాక్టికల్‌గా మేము చాలా చూసాము. పైన ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో మెరుపులు మెరిస్తే కూడా ఇక్కడ దాన్ని యాంటెన్నా నుంచి సెట్ వరకు ఆర్కింగ్ రూపంలో కరెంటు నెగెటివ్ అవుతూ ఉండడం, గ్రౌండ్‌కి పాస్ అవుతుండడం మేము కంటి ద్వారా చూడడం కూడా జరిగింది. అవి సెట్‌ని అవుట్‌పుట్‌ని దెబ్బతీస్తాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండి మెరుపులు వస్తున్నాయని తెలుసుకున్న రోజుని యాంటెన్నాని డిస్కనెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మీరు గుర్తుంచుకోవాలి. మనం ఇంట్లో లేనప్పుడు కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచైనా ఫోన్ చేసినా యాంటెన్నాని డిస్కనెక్ట్ చేసే విధంగా మనం యాంటెన్నా కనెక్షన్‌ని ఎప్పుడూ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత సెట్ ఆన్ చేయగానే మనం ఎక్కువగా వెంటనే ట్రాన్స్మిషన్ చేయడం అనేది చేయకుండా లో పవర్‌లో కొంచెం ట్రాన్స్మిట్ చేస్తూ ఎస్‌డబ్ల్యూఆర్ ఎలా ఉన్నదనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఎస్‌డబ్ల్యూఆర్ బాగున్నప్పుడు మాత్రమే ట్రాన్స్మిషన్ మనకిచ్చిన లిమిటేషన్ వరకు పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఒక్కసారిగా హై అవుట్‌పుట్‌లో మనం ఎప్పుడు ట్రాన్స్మిట్ చేసేయకూడదు. అది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత అవసరం లేకుండా కూడా ఎక్కువ అవుట్‌పుట్‌ని మనం పెంచకుండా లో పవర్‌లోనే సరిపోతుంది. అంటే మన సిగ్నల్ స్ట్రెంగ్త్ 5 అండ్ 9 అని అవతల వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే విధంగా ఎంత పంప్ చేస్తే సరిపోతుందో ఆ మాత్రం పంప్ చేసి మనం వేరే వాళ్ళకి క్యూఆర్ఎం లేకుండా ఉండడం అనేది అది చాలా చెప్పుకోదగ్గ విషయం. తర్వాత మైక్రోఫోన్‌తో మాట్లాడేటప్పుడు దాంట్లో మనం ఫొనెటిక్‌లు ఇవి వాడుతూ సాధ్యత మట్టికి తక్కువ టైంలోనే మైక్రోఫోన్ వాడుతూ మధ్యలో బ్రేక్ ఇస్తూ మాట్లాడాలి. వీహెచ్ఎఫ్ అయినా, హెచ్ఎఫ్ అయినా. వీహెచ్ఎఫ్ విషయంలో మనం పీటీటీ నొక్కినంతసేపు కరెంటు అలాగా డ్రైన్ అవుతూనే ఉంటుంది. మనం మాట్లాడినా, మాట్లాడకపోయినా. కానీ హెచ్ఎఫ్ విషయంలో మనం మాట్లాడకపోతే పవర్ తీసుకోదు. మనం మాట్లాడే మాటలను బట్టి అక్కడ పవరు అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది. మనం ఎస్‌డబ్ల్యూఆర్ మీటర్‌లో ఉండేటువంటి మీటర్‌ని మనం ఫాలో అవుతూ మనం మాట్లాడడం అనేది ఎప్పటికీ కూడా శ్రేయస్కరం. ఇప్పటివరకు ఇవన్నీ కూడా మేము
ఇంట్రడక్షనరీ టైప్‌లోనే మీకందరికీ ఒక యాంటెన్నాల మీద, సెట్స్ మీద ఒక అవగాహన కల్పించడానికి మాత్రం ఇవన్నీ చేస్తున్నాం. రాబోయే వీడియోలు అన్నిట్లో కూడా వాటికి కాలిక్యులేషన్ మెథడ్స్, జాగ్రత్తలు మనం తయారు చేసుకునేటప్పుడు ఏ మెజర్‌మెంట్స్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనే దాన్ని నేను మీకు ప్రస్తావన చేస్తాను. నమస్కారం.